నూతన నిబంధనలో ఉన్న ప్రధాన అంశాలు: 1. యేసుక్రీస్తు పుట్టుక. మత్తయి సువార్త 1-2, లూకా సువార్త 1-2. 2. యేసుక్రీస్తు పరిచర్య. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 3. యేసుక్రీస్తు పునరుద్ధానము. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం. 4. యేసుక్రీస్తు ఆది సంఘం ప్రారంభం. అపోస్తలులు 1-2, ఆది సంఘము యెరూషలేములో. 5. యేసుక్రీస్తు సువార్త ప్రకటన. అపోస్తల కార్యం 10-11 వచనం, 13-20 వచనం. 6. యేసుక్రీస్తు సార్వత్రిక సంఘం ప్రారంభం. రోమా 10వ అధ్యాయం 11-15 వచనం, ఎఫెసీ 2వ అధ్యాయం 22వ వచనం. బైబిలులో కనిపించే అద్భుతమైన ఐక్యత. బైబిలులోని 66 పుస్తకాలు దాదాపు 1600 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మందిచే వ్రాయబడింది. ఆయా కాలాలలో నివసించిన వారు, ఆయా కుటుంబాలకు చెందినవారు, వివిధ భాషలలో మాట్లాడినవారు, వివిధ భాషలలో వ్రాశారు. అయినను అందరి సారాంశము ఒకటే: ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ రచయితలు: రాజులు, దేశాధినేతలు, అపోస్తలులు, రచయితలు. గొర్రెల కాపరులు, మత్స్యకారులు, సుంకరులు, వైద్యులు, ప్రవక్తలు, చదువు లేనివారు, సైనిక అధికారులు, యాజకులు, అత్యంత తెలివైన వారు, కవులు. రచయితలు బైబిల్ను వ్రాసిన వివిధ పరిస్థితులు: కొందరు రాజభవనాలలో, కొందరు వెలివేయబడిన పరిస్థితుల్లో, కొందరు చెరసాలలో, కొందరు ఆయా పరిస్థితులలో. రచయితలు బైబిల్ వ్రాయడంలో పేర్కొన్న అనేక విషయములు: చరిత్ర, సామెతలు, పద్యాలు, పౌరశాసనం, ఆరాధన, జీవిత చరిత్రలు, వాక్చాతుర్యం, ఉపమానాలు, ప్రవచనాలు, వ్యక్తిగత మరియు సాధారణ పత్రికలు, ఆత్మకథలు, కీర్తనలు, వర్తమానాలు, శృంగారం, ప్రేమ కథ, ప్రేమ దర్శనాలు, తత్వశాస్త్రం, శ్లోకాలు, సిద్ధాంత చర్చలు. బైబిల్ నందు గల మాటలు దైవ ప్రేరేపితములు. అవి మనుష్యుల ఊహలు, మాటలు కాదు. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17, 2 సమూయేలు 23-2, 2 పేతురు 1:21, 1 కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం.